హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మయూరి వ్లాగ్స్. నార్మల్గా ఎప్పుడు ఒకేలాగా కాకుండా ఈరోజు డిఫరెంట్గా ఫ్రైడ్ రైస్ మాదిరి చేశాను. చాలా బాగా వచ్చింది. మీరు కూడా ట్రై చేసి చెప్పండి. అండ్ ఆయిల్లో జీలకర్ర, ఆవాలు, ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకున్నాను. కొంచెం ఇవి గోలిన తర్వాత పసుపు వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు కూడా వేసి ఫ్రై చేశాను. ఆనియన్స్ను వెల్లిపాయ ముక్కలు పోపులో కాకుండా ఇలా పేస్ట్ చేసి ఇందులో వేసి ఫ్రై చేశాను. ఎందుకంటే కొంచెం టేస్ట్ ఇలాంటి డిఫరెంట్గా వస్తుంది, బాగుంటుంది. సో ఇదన్నీ గోలిన తర్వాత సాల్ట్ వేసుకున్నాను. ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి మొత్తం చాలా బాగా ఫ్రై అయిన తర్వాత తీసాను. మొత్తం తీసేయకుండా కొంచెం ఉంచిన తర్వాత ఇప్పుడు మనం వండుకొని పెట్టుకున్న రైస్ కూడా లేయర్ బై లేయర్, కర్రీ ఒక లేయరు, రైస్ ఒక లేయరు, కర్రీ ఒక లేయర్, రైస్ ఒక లేయర్, ఇలా ఒక 2-3 టైమ్స్ రిపీట్ చేసుకున్నాను. రిపీట్ చేసుకున్న తర్వాత పైనుండి మనకు ఇలా ఉంటే నెయ్యి కూడా వేసుకోండి, మీకు టేస్ట్ ఇంకా వేరే లెవెల్లో ఉంటుంది. చూడండి, అన్నీ వేసుకున్న తర్వాత ఇలా గార్నిష్ చేసుకున్నాను. దీన్ని పెరుగుతో కానీ రైతాతో కానీ తింటే చాలా బాగుంటుందండి. అన్నట్టు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ నాకు చాలా అవసరం. ప్లీజ్.